హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు DVR కన్స్ట్రక్షన్ ప్లానింగ్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి ఇది మనకు ఎలివేషన్ అనమాట. సో దీని ప్లాన్ చూసుకుంటే మనం ఇది వచ్చేసి మనకు 3 bedrooms సింపుల్గా అనమాట. ఓల్డ్ టైప్ ఉంటుంది. అటాచ్డ్ టాయిలెట్స్ అనేది మనం లోపల ఇవ్వలేదు. ఇందులో 3 bedrooms అనేది హాల్లోకి ఎక్స్పోజ్ అయి ఉంటాయి. ఇంకా చూసుకుంటే మనకు ఈచ్ బెడ్రూమ్ కూడా 12 అనేది మనకు వెడల్పు ఉంటుంది. పొడవు వచ్చేసి 10. మిగతా రిమైనింగ్ 2 bedrooms కూడా మనకు 9 ఉంటాయి అన్నమాట. పొడవు వచ్చేసి వెడల్పు వచ్చేసి 12 అన్నట్టు సేమ్ అనమాట. ఈ 3 కూడా మనకు హాల్లోకి ఓపెన్ అయ్యే డోర్ లాగా మనకు హాల్లోకి ఎక్స్పోజ్ అయ్యేటట్టు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ 9x10 feet లాగా మనకు డైనింగ్ ఏరియా బిహైండ్ కిచెన్ పెట్టుకున్నాము. కిచెన్ వచ్చేసి 8x10 feetలో వచ్చేసింది. తర్వాత స్పేసియస్ హాల్ వచ్చేసింది. ఇందులో స్పేసియస్ హాల్ వచ్చేసి 17 feet 4 inches ఇంటూ 18 feet 4 inches. ఇది టోటల్గా మనకు 40x44 మెజర్మెంట్లో ఏదైతే ప్లాట్లో మనకు ఇలా సింపుల్గా ప్లేస్ చేసుకున్నాం అనమాట. ఇది టోటల్గా మనకు 400 SFTలో వచ్చేసింది. 40x40x44. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. సో నార్త్ ఈస్ట్ అనేది మనకు పెరిగిందనమాట. ఇందులో మనకు టాయిలెట్స్ లోపల పెట్టుకోకుండా బయట అనేది ఇచ్చేసుకున్నాము, ఎక్స్టర్నల్ టాయిలెట్ లాగా. దీని స్లాబ్ ఏరియా 1400 SFT వస్తుంది. సో టోటల్గా మనకి ఇందులో వచ్చేసి 12 పిల్లర్స్తో మనం ఈ డ్రాయింగ్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాము. ఇందులోనే సో మనం వచ్చేసి ఇందులోనే ఇప్పుడు ఇంతకుముందుకు వచ్చేసి అట్లా తీసుకున్నాం కదా. సో ఇది వచ్చేసి సెకండ్ మోడల్ అనమాట. ఇందులో ఏంటంటే మనకు షటర్స్ ఇచ్చాము. ముందు వచ్చేసి షటర్స్ వచ్చి 12x10 feetలో వచ్చేసినాయి. 2 షటర్స్ కూడా. రిమైనింగ్ కార్ పార్కింగ్ అని చిన్న వెహికల్స్ 2 wheelers వెహికల్స్ కోసం పెట్టుకున్నాము. సో ఈ బెడ్రూమ్ సైజ్ అనేది మనము సేమ్ ఉన్నాయి. ఇందులో మెజర్మెంట్స్ కూడా సేమ్. కాకపోతే ఇక్కడ మనము షటర్స్ ఇచ్చాము కాబట్టి డైనింగ్ వచ్చి 8x10 అయింది. కిచెన్ వచ్చి 7x10 వచ్చేసింది. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఇంతకుముందుకు అనేది టాయిలెట్స్ అనేది ప్లేస్ చేసాము. ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. సో మనం ఈ స్టెప్స్ అనేది తీసుకెళ్ళి టాయిలెట్స్ కింద టాయిలెట్స్ దగ్గర ప్లేస్ చేసి ఈ గల్లీలో ఒక టాయిలెట్స్ ఇచ్చాము. ఆ టాయిలెట్కి మనకి ఇక్కడ నుంచి ఎంట్రీ వెళ్ళొచ్చు. సో ఈ మెట్ల కింద ఒక టాయిలెట్ ఉంటుంది. సో ఇది కూడా మనకు టోటల్గా 1400 SFTలో వస్తుంది. 40x44 ఈస్ట్ ఫేసింగ్ అనమాట. తూర్పు ఫేసింగ్ 40x44లో ఇదైతే ప్లాన్ వచ్చింది. సో ఇది 2 floors కూడా వాడుకోవచ్చు. ఇది అనేది ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్గా, నెక్స్ట్ ఇంతకుముందు చూపించింది ఫస్ట్ ఫ్లోర్గా యూజ్ చేసుకొని మనకు ఫస్ట్ చూపించిన ఎలివేషన్ అనేది వాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ యొక్క ఉద్దేశాన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నా ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే మీకు ఇటువంటి ప్లాన్స్ ఏమైనా కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9391539871. అలాగే ఎలివేషన్స్ ఇంటీరియర్ కూడా చేస్తాము మేము పెట్టిన ప్రతి ఒక్క వీడియో యొక్క ఇమేజెస్ మేము FBలో ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తుంటాము. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. నా నెంబర్తో సహా ఇప్పుడు నేను చెప్పిన FB ఇన్స్టాగ్రామ్ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అక్కడికి వెళ్ళి నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వండి. మీకు నచ్చిన ఇమేజెస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.